సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో చాలామంది స్టాక్ మార్కెట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, అయితే మాకు కూడా బ్యాంకులో ఎఫ్డీలో వచ్చినట్టు ఫిక్స్డ్గా ఏమైనా డబ్బులు వస్తాయా? ఇప్పుడు షేర్ ప్రైస్ పెరిగినా తగ్గినా మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కాబట్టి షేర్ ప్రైస్లో మార్పులు కాదు, మాకు కంపెనీ ప్రాఫిట్స్ ఏమైనా వస్తాయా అనేది చాలామందికి డౌట్ ఉంది. దానికి ఏంటంటే షేర్స్ కూడా కంపెనీస్ కూడా ప్రాఫిట్స్ని కొంత రిటైన్ చేసి కొంత షేర్ హోల్డర్స్కి ఇస్తాయి. వాటినే డివిడెండ్ అంటాం. బ్యాంకులలో అయితే వడ్డీ ఇస్తారో కంపెనీ కూడా మంచి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాఫిట్స్ ఉన్న కంపెనీస్ కొంత ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్కి షేర్ చేస్తారు. దాన్నే డివిడెండ్ అంటాం. సరే, అయితే ఇప్పుడు బాగా డివిడెండ్ ఇచ్చిన కంపెనీలు ఏంటి అంటే, ఇప్పుడు వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు డివిడెండ్ ఈల్డ్ బ్యాంకు వడ్డీ ఇప్పుడు మనం చూసుకుంటే 5% నుంచి 7% ఉంది. ఈ డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉంది? సో కంపారిజన్గా మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ వర్సెస్ బ్యాంక్ ఎఫ్డి లెవెల్లో చూసుకుంటే మనకి అక్కడ గ్రోత్ షేర్ వాల్యూ పెరగాలి, ప్లస్ ఎవ్రీ ఇయర్ డివిడెండ్ లాగా చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు లాస్ట్ ఈ క్వార్టర్లో వచ్చిన డివిడెండ్స్ చెప్తున్నాం. మీకు ఇది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే, ఇది మాత్రం మీరు 100% అని లేదు, ఎందుకంటే కొంత స్టాక్ మార్కెట్ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనేది కామన్. సెబీ రూల్స్ ప్రకారం మీకు ఇది 100% అని చెప్పట్లా, లాస్ట్ ఇయర్ ఇచ్చిన డేటా మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే విఈటిఎల్ వేదాంత్ అనే కంపెనీ అయితే అది అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు డివిడెండ్స్ గ్రోత్ కాకుండా డివిడెండ్స్ ఇస్తూ ఉంటుంది క్లయింట్స్కి. సో ఇప్పుడు అది 14% ఇయర్ డివిడెండ్ ఇచ్చింది. ఇదైతే మీరు చూసుకుంటే బ్యాంకు వడ్డీ రేటు కన్నా డబుల్ వచ్చినట్టు. అంటే వేదాంతాలో ఈ 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే 14% లాస్ట్ ఇయర్ ఇచ్చిందనమాట. దాని తర్వాత బెస్ట్ ఇచ్చింది కోల్ ఇండియా. కోల్ ఇండియా కూడా 6% దాకా డివిడెండ్ వచ్చింది. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 6,000 మనకి ప్రాఫిట్స్ డివిడెండ్ వచ్చినట్టు. ఆ తర్వాత చూస్తే బీపీసీఎల్ కూడా 5.8% డివిడెండ్ ఇచ్చింది. ఆ తర్వాత విప్రో, ఐటీ కంపెనీస్ ఐటీ అంత సంక్షోభం అన్నా కానీ విప్రో వచ్చి 5.6% ఇవి ఇచ్చాడు, డివిడెండ్ ఈల్డ్ ఇచ్చాడు. తర్వాత ఆర్ఈసీ వచ్చి కంపెనీ ఇది స్టాక్ ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వకపోయినా 5% డివిడెండ్ అయితే వచ్చింది. తర్వాత ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీళ్ళు కూడా ఇప్పుడు ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయిన ఇంటర్నేషనల్గా అన్నా కానీ వీళ్ళు కూడా ఏంటి 4.8% డివిడెండ్ ఇచ్చారు. అలాగే క్యాస్ట్రాయిల్ ఇండియా, ఇది కూడా 4.5% డివిడెండ్ ఇచ్చింది, ప్లస్ రేటు కూడా పెరిగింది. తర్వాత ఐటీసీ 4.7% డివిడెండ్ వచ్చింది. అలాగే హెచ్సిఎల్ టెక్ 4.5%, యాజ్ యూజువల్గా ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ 4.5% అంటే గెయిల్ కూడా 4.5% డివిడెండ్ అయితే ఇచ్చాయి. ఇవి ఓన్లీ శాంపులే, ఇవి కాకుండా ప్రతి కంపెనీ డివిడెండ్ ఇస్తుంది. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ అయితే బాగా ఇస్తున్నాయి. అలాగే హీరో మోటార్ కానీ, టీసీఎస్ కానీ, ఆల్ టెక్ కంపెనీస్ అన్నీ ఇస్తున్నాయి. ఒక మోడల్గా మీకు ఒక 10-15 కంపెనీలు చెప్పాము మేము. సో అంటే మీకు చాలామంది అంటారు, కొంతమంది మాకు డివిడెండ్ కంపెనీలే కావాలి, డివిడెండ్ ఉంటే చాలు, మేము అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామంటే. అలాగే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, డివిడెండ్ ఇవ్వకుండా గ్రోత్కి వెళ్తాయి, అంటే ఎక్స్పాన్షన్ చేసుకుంటాము, ఇంకా మార్కెట్లో మూవ్ అవుతాం, ఇంకా ప్రోడక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తాము అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే డివిడెండ్స్ తక్కువ ఇస్తారు, కానీ షేర్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి కొంత మనం ఏంటంటే డివిడెండ్లా వాడుకోవచ్చు, కొంత ఇన్వెస్ట్మెంట్ ఏమో ఇది గ్రోత్ కోసం వాడుకోవాలి. అంటే వాల్యూ పెరగాలి, ప్లస్ మనకి ఇది కూడా రావాలి. కాబట్టి ఏంటంటే కొంత మనం ఈ రెండింటిని మనం బ్యాలెన్స్డ్గా చూసుకోవటం అనేది అలవాటు చేసుకుంటే మనకి బెటర్గా వస్తుంది. సో డివిడెండ్, గ్రోత్ ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్గా చూసుకోండి. సో ఈ లిస్ట్ మీకు డివిడెండ్ కంపెనీస్ లాగా ఉన్నాయి. సో వీటిల్లో మీరు కూడా ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. సో చూసుకొని ఏదన్నా ఇన్వెస్ట్ చేసుకుంటానని చేసుకోవచ్చు. దీని మీద ఏదైనా సజెషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.